అందరికీ నమస్కారం. ఈ విశ్వం ఎప్పుడూ చూడని ఒక భయంకరమైన దృశ్యం. ధర్మాన్ని కాపాడటానికి అవతరించిన దైవశక్తి. ఆ దైవశక్తి తన శక్తి నియంత్రణ కోల్పోతే ఏమవుతుందో ఊహించారా? హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ఉగ్ర రూపంలో ఉన్న ఆ ఉగ్ర నారసింహస్వామి ఇంకా శాంతించలేదు. ఆయన గర్జనతో ఈ భూమంతా కంపించిపోతుంది. ఆకాశం చీలిపోతుంది. అగ్ని జ్వాలలు విశ్వమంతా వ్యాపించాయి. దేవతలు కూడా దగ్గరికి రావడానికి భయపడ్డారు. అది మామూలు విజయం కాదు, అది ఆగ్రహం యొక్క పరాకాష్ట. ఈ ఉగ్రత్వాన్ని ఆపగలిగేది ఎవరు అనే ప్రశ్నతో అన్ని లోకాల దేవతలు ఒక్కటయ్యారు. అప్పుడు ఒకే ఒక్క పేరు వినిపించింది. అదే ఆ మహాదేవుడు. సృష్టి, స్థితి, లయం అన్నింటినీ నియంత్రించే ఆ పరమశక్తి. మహాదేవుడు కళ్ళు తెరిచిన క్షణం కాలం కదలిక ఆగిపోయింది. గాలి ఊపిరి బిగుసుకుంది. ఆయన కోపం కాదు, అది సమతుల్యత కోసం వచ్చిన మార్పు. అలా ఆ మహాశివుడు ఒక భయంకరమైన రూపాన్ని ధరించాడు. అది దేవతలకే తెలియని మహారూపం, శరభావతారం. అర్ధసింహం, అర్ధపక్షి, అపారమైన శక్తి, అణచివేయలేని వేగం. ఒకవైపు అగ్నిలా రగిలే నరసింహుడి ఉగ్రరూపం, మరోవైపు పిడుగులా దూసుకొచ్చే శరభుడి శక్తి. ఇది ఒక యుద్ధం కాదు, ఇది విశ్వాన్ని కాపాడటానికి జరిగిన ఒక దివ్య సంగ్రామం. ఈ మహాసమరంలో ఎవరు గెలిచారు? శక్తి గెలిచిందా, లేక నియంత్రణ గెలిచిందా, లేదా ఈ రెండూ శక్తులు కలిసే నిజమైన సత్యం బయటపడిందా? ఈరోజు మనం చూడబోతున్నది దేవతలకు సైతం భయం పుట్టించిన ఆ మహాయుద్ధం కథ. ఉగ్ర నారసింహుడు వర్సెస్ శరభేశ్వరుడు. విశ్వం ఉలిక్కిపడిన ఆ క్షణాల వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం. ఈ విశ్వంలో ఒకసారి భయంకరమైన సంఘటన జరిగింది. ధర్మాన్ని కాపాడటానికి అవతరించిన స్వయంభూ శ్రీ మహావిష్ణువు కూడా ఆగ్రహానికి బానిస అయ్యాడు. అదే నరసింహ అవతారం కథ. హిరణ్యకశిపుడు అనే అసురుడు బ్రహ్మదేవుని వరం వల్ల దాదాపుగా అమరుడయ్యాడు. ఎవ్వరూ అతన్ని చంపలేరు. మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఇలా అజేయుడైన అతడు దేవతలను, భూమిని వేధించసాగాడు. తన కొడుకు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు కావడంతో అతన్ని కూడా చంపడానికి ప్రయత్నించాడు. చివరికి ధర్మాన్ని రక్షించడానికి ఆ శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతరించి సాయంకాలం సమయానికి గడప దగ్గర తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుణ్ణి చంపాడు. కానీ అసలు కథ అక్కడితో ముగియలేదు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆయన క్రోధం అంతటి భయంకరంగా మారింది. దేవతలు కూడా దగ్గరికి వెళ్ళలేని స్థితి. ఈ విశ్వం మొత్తం నాశనం అవుతుందేమో అన్న భయం అందరిలో కలిగింది. అప్పుడు దేవతలందరూ ఒకే ఒక మార్గం వైపుగా చూశారు. ఈ ఉగ్ర నారసింహుని ఆగ్రహాన్ని ఆపగలిగేది ఒక్క మహాదేవుడే అని వారు భావించారు. వెంటనే వారందరూ మహాశివుణ్ణి ప్రార్థించారు. ఆ మహాశివుడు ఈ పరిస్థితిని గమనించి ఒక భయంకరమైన రూపాన్ని ధరించాడు. అదే శరభావతారం. ఈ రూపం అర్ధసింహం, అర్ధపక్షి, 8 కాళ్ళు, అపారమైన శక్తి కలిగిన రూపంగా వర్ణించబడుతుంది. నరసింహుడి క్రోధాన్ని నియంత్రించడానికి ఆ మహాశివుడు ఈ అవతారాన్ని తీసుకున్నాడు అని శైవ పురాణాలు చెబుతున్నాయి. అలా ప్రారంభమై దేవతలు కూడా ఊహించని ఒక మహాయుద్ధం జరిగింది. ఒకవైపు విష్ణు అవతారం అజేయమైన నరసింహుడుగా, మరోవైపు సృష్టి లయకర్త మహాశివుడి యొక్క శరభ రూపంలో. ఈ యుద్ధం సాధారణ యుద్ధంగా కాదు, ఇది శక్తి మరియు శక్తి ఆగ్రహం మరియు శక్తి నియంత్రణగా ప్రబలిల్లింది. శైవ సంప్రదాయం ప్రకారం శరభుడు నరసింహుడి ఆగ్రహాన్ని అదుపులోకి తెచ్చి ఆయనను శాంతింపజేశాడని చెబుతారు. అయితే కథ ఇక్కడ మరో మలుపు తీసుకుంటుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నరసింహుడు ఇంకా భయంకరమైన గండభేరుండ రూపం తీసుకుని శరభుణ్ణి జయించాడని చెబుతారు. ఇక్కడే మనకు ఒక గొప్ప సత్యం తెలుస్తుంది. ఈ కథలు యుద్ధం గురించి కాదు, శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా అనే పోటీ గురించి కూడా కాదు. ఇవి ఒక గొప్ప తత్వాన్ని చెబుతున్నాయి.
శివుడు విష్ణువు ఇద్దరు వేర్వేరు కాదు, ఒకే పరమాత్మ యొక్క రెండు రూపాలు. నరసింహుడి ఆగ్రహం అంటే ధర్మాన్ని కాపాడే శక్తి, శివుడి శరభరూపం అంటే ఆ శక్తిని కూడా నియంత్రించే జ్ఞానం. చివరికి ఆగ్రహం కూడా అవసరం, కానీ అది నియంత్రణలో మాత్రమే ఉండాలి అని ఈ కథ మనకు చెబుతుంది. అందుకే ఈ మహాయుద్ధం నిజానికి యుద్ధం కాదు, ఇది శక్తి మరియు శాంతి మధ్య సమతుల్యతను ఏర్పరిచే కథ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఇద్దరూ వేరు కాదని అర్థం చేసుకున్న వారే నిజమైన భక్తులు. ఈ నారసింహుని ఉగ్రరూపం శాంతంగా మారటానికి మరో కథ కూడా చెబుతారు. అదేంటో ఇప్పుడు మనం విందాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి హిరణ్యకశిపుడు పెట్టిన బాధలు, శిక్షల నుంచి ఎప్పటికప్పుడు ప్రహ్లాదుణ్ణి ఆ విష్ణుమూర్తి రక్షిస్తూనే వచ్చాడు. కానీ ఎంతకీ హిరణ్యకశిపుడు వినలేదు. ఎప్పటికప్పుడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి చంపడానికే ప్రయత్నించాడు. అంతేకాక ఈ భూమిపై గల ప్రజలకు, దేవతలకు కూడా హిరణ్యకశిపుడు కల్పించే దుస్థితిని చూసి విష్ణుమూర్తి ఓపిక నశించి అత్యంత క్రోధానికి గురై స్తంభాన్ని సైతం ముక్కలుగా చేసి ఉగ్ర నారసింహ రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుణ్ణి సంహారం చేశాడు. హిరణ్యకశిపుని సంహారం తర్వాత కూడా ఆ ఉగ్రనారసింహుని కోపం ఆగలేదు. లోకాలన్నీ కంపించాయి. దేవతలందరూ వణికిపోతున్నారు. ఎవరూ కూడా ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపచేయలేకున్నారు. అప్పుడే అడవిలోంచి ఒక అద్భుతమైన వెలుగు వచ్చింది. ఆమె చెంచులక్ష్మి, సాధారణ గిరిజన అమ్మాయి. కానీ తన హృదయంలో మాత్రం అమాయకమైన ప్రేమ, భక్తి. ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం శాంతి మాత్రమే కనిపిస్తుంది. దేవతలు సైతం ఉగ్రనారసింహునికి దూరంగా పరుగులు పెడుతూ ఉంటే ఈ చెంచులక్ష్మి మాత్రం ఆ శబ్దం ఎటు నుంచి వస్తుందో చూస్తూ అటు దిశగా నడుస్తుంది. నరసింహస్వామి ఉగ్రరూపంలో అడవంతా మారుమోగేలా గర్జిస్తున్నారు. చెంచులక్ష్మి అతి త్వరగా ఆ గర్జన దిశగా పరుగులు పెడుతూ ఆ ఉగ్ర నారసింహస్వామి చెంతకు చేరింది. ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి చెంచులక్ష్మి ఎంతో శాంతంగా, ప్రేమతో తన రెండు చేతులను స్వామివారి చుట్టూ పెనవేసుకుని తన తలను స్వామివారి హృదయంపై వాల్చింది. అంతే, ఒక్క క్షణంలో ఉగ్ర నారసింహుని క్రోధం మొత్తం శాంతరూపంగా మారిపోయింది. కోపం కరిగిపోయింది. చెంచులక్ష్మి ప్రేమ గెలిచింది. ఆ ప్రేమ ఒక దివ్య కలయికగా మారింది. శ్రీ నారసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుని ఆ పవిత్ర స్థలమైనటువంటి అరణ్యం మధ్యలో నరసింహస్వామిని పెనవేసుకుని చెంచులక్ష్మి అమ్మవారు నిల్చున్నట్లుగా శిలగా ఏర్పడ్డారు. ఈ విధంగా చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారిని పెనవేసుకుని శిలగా ఏర్పడడం వల్ల ఆ ప్రాంతానికి పెనుశిలగా పేరు వచ్చింది. ఇది ఒక సాధారణ ఆలయం కాదు, ఇది ప్రేమతో కోపాన్ని జయించిన స్థలం. ఇక్కడి స్వామి భక్తుల కోరికలు తీర్చే దేవుడు. అడవుల మధ్య, కొండల నడుమ అద్భుతమైన శక్తి నిండిన క్షేత్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక అద్భుతమైన, వింతైన అనుభూతి కలుగుతుంది. తనలోని భయాలన్నీ పోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేవలం దేవుడు మాత్రమే కాదు, భక్తి, ప్రేమ, శాంతి. పెనుశిలలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. కోపాన్ని జయించేది శక్తి కాదు, కేవలం ప్రేమ మాత్రమే. ఉగ్రం కూడా ప్రేమ ముందు తల వంచుతుంది అనే గొప్ప సత్యాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఈ చెంచులక్ష్మి ఉగ్ర నారసింహస్వామి యొక్క క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో రాపూర్కి అతి సమీపంలో ఉంది. ఇక్కడికి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం ప్రకృతితో కూడిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలతో నిండి ఉంటుంది. ఆసక్తి గలవారు ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ అమ్మవారు, స్వామివార్ల కరుణా కటాక్షాలను పొందుతారని ఆశిస్తూ, ఇంతవరకు ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు గనుక ఆ నరసింహస్వామి భక్తులైతే ఈ వీడియో కింద జై ఉగ్ర నారసింహస్వామి అని కామెంట్ చేయండి. మరొక ఆధ్యాత్మిక కథను మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీ ప్రోత్సాహం చాలా అవసరం.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.